హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ కోసం సొంత లాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసుంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ ఓ రోజు కేసీఆర్ మీద ఇంకో రోజు తన మీద కేసులంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు. నేను మొన్న టీవీ చూస్తా ఉంటే చాలా విచిత్రం అనిపించింది. నాకు ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటదంటే కథ ఎట్లుంటదంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో, పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయింది, ఆయన రాత్రి 10 అవుతాను ఫోన్ చేసి కొడుకుకు అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒక తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేవు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. కాంత అది తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం, దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్క, తెలంగాణలో సామెత ఉంది, పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొడుతుంది, పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, రోజులు తప్పకుండా వస్తాయి, తప్పకుండా వస్తాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసినా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా, మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలని చెప్తున్నాను. నీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది, ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగరేసినాం. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కింద వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి, ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఇవాళ చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు.